పవన్ కేసీఆర్ లక్కీ నెంబర్ 6. సో ఇప్పుడు ఆ లక్కీ నెంబర్ 6ను చూడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. మొన్నటికి మనం చూసాము 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అమావాస్య కావడంతో నేను సోమవారం అలాగే మంగళవారం అన్న వీళ్ళు కాంగ్రెస్ లోకి చేరనున్నట్లుగా తెలుస్తోంది. అండ్ గతంలో కేసీఆర్ ఈ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఎలాంటి వ్యూహాలు రచించారో అదే వ్యూహంతో రేవంత్ రెడ్డి కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, నిజంగానే అప్పుడు అంటే కేసీఆర్ ఏ విధంగానైతే అంత మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి లాగేసుకున్నారు. సో ఇప్పుడు మాత్రం ఏంటంటే ఏంటిదంతా అన్నట్టుగా కూడా మళ్ళీ అటువైపు నుంచి బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి వాళ్ళు చేసినప్పుడు గుర్తులేదా అని ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. చూస్తే మీరు అన్నట్టు కేసీఆర్ లక్కీ నంబర్ 6 పైనే సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి దృష్టి పెట్టారు. ఇక వచ్చే సోమ లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక చేరికలు దాదాపుగా ఖరారయ్యాయని, అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా జరుగుతున్న ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ఇక గుంపులుగా జరగనుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నప్పుడు కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో అదే విధానాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎల్పీలో విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. శాసనసభలో సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 3/2 ఉంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు చీలి ప్రత్యేకంగా శాసనసభా పక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాల లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ లోపున 26 మందికి పైగా ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియను పూర్తి చేయాలి అని భావిస్తున్న సీఎం ఇక మీదట ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే సోమ లేదా మంగళవారం మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నాయి. కీలక బిల్లులు, తీర్మానాలు శాసన మండలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందడానికి ఆ సభలోనూ మెజార్టీ సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక శాసన మండలిలో 40 మంది సభ్యులకు గాను ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు 2 ఖాళీగా ఉన్నాయి. ఉన్న 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు 25 మంది వరకు ఉన్నారు. కాంగ్రెస్ సంఖ్యాబలం కేవలం 4గా ఉంది. అయితే పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఉండడం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉండడంతో సభలో కాంగ్రెస్ కు 6 మద్దతు లభించినట్లయింది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఒక్కొక్కరుగా కాదు బీఆర్ఎస్ నుంచి గుంపులుగా కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు నేతలందరూ కూడా. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు చేరారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేరారు, కానీ ఎమ్మెల్సీలు ఒకేసారి 6 చేరారు. ఇలా గుంపులుగానే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక రేపు ఎల్లుండో మరొక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాని తర్వాత గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి భారీ సంఖ్యలో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు
ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరుతా ఉన్నారు. ఇలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకుంటే ఎలాంటి చిక్కుముడులు రావు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎలాంటి అప్రతిష్ట పాలు కలిగే మెకానిజం ఉండదు. కాబట్టి దీని అందరినీ సెటరైట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కసరత్తును కాంగ్రెస్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే గుంపులుగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఇక చేరికలకు సంబంధించి కూడా 1-2 చోట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి వినతులు గాని నిరసనలు గాని వ్యక్తమవుతున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం చాలా క్లియర్ గా చేరికలకు సంబంధించి ఎలాంటి అడ్డగింపులు ఉండదు, ఎవరు అడ్డుకోవద్దు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే రానున్నటువంటి కాలంలో వాళ్ళకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని తగిన గౌరవం గాని ప్రాధాన్యత గాని ఖచ్చితంగా ఉంటుంది. చేరికలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దని ఒక అల్టిమేటం జారీ చేసింది. ఇక చేరికల విషయంలో రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ హైకమాండ్ ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఇక ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక సోమవారం గాని మంగళవారం గాని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దాని తర్వాత గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఒకేసారి ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరనున్నారు.